హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి రోడ్ ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అరకు అండ్ వైజాగ్. సో దారిలో ఇలాగా డిన్నర్ చేస్తూ డ్రైవ్ అయితే స్టార్ట్ చేసేసాం. మధ్యలో ఇలా బాగా వర్షం అయితే పడింది. ఒక కాఫీ తాగి రిఫ్రెష్ అయ్యి డ్రైవ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇలా ఘాట్ రోడ్ రానే వచ్చింది. అందరికీ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఫారెస్ట్ ఎయిర్ చాలా బాగుంటుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఎవరైనా ఇక్కడికి ఈజీగా రాగలరు. ఈ దారంతా ఇలా స్టెప్స్ వేసి ఉంది అలా కింద వరకు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే అక్కడ పైనుంచి స్టార్ట్ అయ్యి ఇలా కింద వరకు వెళ్తున్నాయి. ఇది కింద నుంచి వ్యూ. వాటర్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. టికెట్ వచ్చేసి 80 రూపీస్ పర్ హెడ్. ఆ వాటర్ ఫాల్స్ చూసాక మళ్ళీ డ్రైవ్ అయితే స్టార్ట్ చేసాం. అక్కడక్కడ రోడ్స్ అయితే బాగాలేదు, చూసుకొని వెళ్ళండి. దారిలో ఒక మంచి గ్రీనరీ వ్యూ అయితే కనపడింది. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ ఏ వాటర్ ఫాల్స్ వస్తున్నాయని చూసేలోపు చప్పరై వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసింది. డేట్ June 27. వాటర్ అయితే అసలు ఏం లేవు, అందుకే మేము లోపలికి కూడా వెళ్ళలేదు. బయట చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అరకు ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ రోడ్స్ చాలా బాగున్నాయి. కాసేపు రెస్ట్ తీసుకొని మేము కటికి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎనీ వెహికల్ కెన్ ఈజీలీ కమ్ హియర్. ఇక్కడ మన కొండ మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. సో దారి అయితే ఇలా ఉంది. అరకు వస్తే కటికి వాటర్ ఫాల్స్ అనేది మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. సో ఆ వాటర్ ఫాల్స్ చూసారా ఎంత హైట్లో నుంచి పడుతున్నాయో. కింద నుంచి ఉంటే కరెక్ట్గా వచ్చి అవి మన మీద పడతాయి. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, మనం ఎంతసేపు అయినా ఇక్కడ ఆడుకోవచ్చు. ఫేమస్ బ్యాంబూ చికెన్. కాస్ట్ ఎక్కువే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. రోడ్ చూసారు కదా ఎలా ఉందో. హైవేస్లో సిటీస్లో ఎవరైనా డ్రైవ్ చేస్తారు, కానీ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు మీ వెహికల్తో ప్లాన్ చేస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికైతే డ్రైవింగ్ ఇవ్వండి. అలా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇది మా స్టే. జూన్ కాబట్టి ఇంకా ఎండగా అయితే ఉంది. రోడ్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసి వుడెన్ బీచ్ కాఫీ ప్లాంటేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఫౌండేషన్ స్టోన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నేచర్కి దగ్గరగా ట్రీస్ మధ్యలో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒక కాఫీ షాప్ ఉంది. కాఫీ అయితే అంత టేస్ట్గా లేదు, వాళ్ళు మిషన్లో చేసి ఇస్తున్నారు. మీరు కావాలంటే అక్కడ పౌడర్స్ అమ్ముతున్నారు, మీరు కొనుక్కోవచ్చు. కింద అన్ని కాఫీ ట్రీస్, పైన తీగలన్నీ వచ్చి మిరియాల చెట్లు, పెప్పర్, మొత్తం అవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎన్ఓపి వుడెన్ బ్రిడ్జ్ అయితే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చింది వర్కింగ్ డే అయిన క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఆ పైనుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా లెఫ్ట్ కార్నర్ వరకు ఉంటుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. డ్రోన్స్ ఆర్ అలౌడ్, వాటికి సపరేట్గా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మేము బొర్రా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ ట్రైన్ అలా పైనుంచి అయితే ఇలా కిందకు వస్తుంది. బొర్రా కేవ్స్ రీచ్ అయిపోయాం, కానీ ఇది లంచ్ టైం, ఎలా అయితే లేదు. 1 to 2 అయితే ఎవరు ప్లాన్ చేసుకోకండి. ఎంట్రీ కాస్ట్ వచ్చి 80 రూపీస్. ఇలా స్టాల్స్ చూస్తుండగా పెద్దగా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎటు వెళ్ళలేని పరిస్థితి. మా దగ్గర రెయిన్ కోట్స్ కూడా లేవు. వెహికల్ కూడా చాలా దూరంలో అయితే పార్క్ చేసాం. అలా వాన ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. సో వెహికల్ అయితే మీరు పై వరకు వేసుకెళ్ళొద్దు, అక్కడైతే చాలా బ్లాక్ అవుతుంది. మీకు వీలైతే కిందనే పార్క్ చేసి కాస్త దూరం నడుచుకొని వెళ్ళడం బెటర్. వాన తగ్గిన తర్వాత ఆ వ్యూ అయితే చాలా బాగుంది. మేఘాలు అయితే కిందకు వచ్చినాయి. మాకు టైం లేక బొర్రా కేవ్స్ అయితే విజిట్ చేయలేదు, వైజాగ్ వెళ్ళిపోయాం. మార్నింగ్ సింహాచలం స్వామివారి దగ్గరికి వచ్చాం. వెహికల్కి అయితే 30 రూపీస్, పర్సన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దర్శనం అవగానే కైలాసగిరి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఈ కొండ మీద నుంచి బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. త్రిశూల్కి వెళ్ళాలంటే కొంచెం లోపలికి నడవాలి. పెద్దవారి కోసం ఆటోస్ ఉంటాయి, అవి టికెట్ తీసుకోవచ్చు. ఈ కొండల మధ్యలో చూసారా ఒక హనుమంతుడి బొమ్మ, ఫేసింగ్ టువార్డ్స్ ద సిటీ. త్రిశూల్ ఉన్న ప్లేస్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వచ్చి లోకల్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే గారు. ఈ త్రిశూల్ నుంచి అన్ని వైపుల వ్యూ అయితే చాలా బాగుంది. అలా కొండలు మధ్యలో రోడ్ అండ్ ఇల్లులు చూడడానికి చాలా బాగుంది. ఇది మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. నైట్ వ్యూ అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుందని విన్నాను. అండ్ అలా ఎగ్జిట్కి వచ్చేసాం. ఇక్కడ ఎగ్జిట్ దగ్గరే గ్లాస్ బ్రిడ్జ్ అయితే పెట్టారు, మీరు అందరూ వినే ఉంటారు. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే అదిరిపోతుంది. అండ్ అలాగే బీచ్ రోడ్కి వచ్చేసాం. ఇలా బీచ్ వ్యూ డ్రైవింగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా చూస్తూ డ్రైవ్ చేసేయచ్చు. కాసేపు అలా బీచ్లో టైం స్పెండ్ చేసాం. అక్కడ నత్తలు చాలా ఉన్నాయి, బీ కేర్ఫుల్. బీచ్ రోడ్లో ఉన్న సబ్మెరీన్ మ్యూజియంకి అయితే వచ్చాం. ఇక్కడ టికెట్ కాస్ట్ 100 రూపీస్. దీని పేరు కుర్సురా. ఒక రియల్ సబ్మెరీన్ లోపల ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ టోటల్గా 7 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇది సబ్మెరీన్ యొక్క మెయిన్ డీజిల్ ఇంజిన్ కంపార్ట్మెంట్. ఇక్కడతో ట్రిప్ అయితే ముగించుకొని మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను.